కర్నూలు జిల్లా ఆదోని జిల్లా కావాలంటూ చేస్తున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు 50 రోజులు పూర్తి చేసుకుంది. జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో విద్యా సంఘాలు ఆదోని భీమా సర్కిల్ నుంచి యువగళంలో భాగంగా నారా లోకేష్ స్థాపించిన 1000 కిలోమీటర్ల స్తూపం వరకు పాదయాత్ర నిర్వహించారు. లోకేష్ పాదయాత్రలో ఆదోని జిల్లాపై సానుకూలంగా స్పందించారని జేఏసీ నాయకుడు వీరేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి నూతన జిల్లాకు కృషి చేయాలని, లేని పక్షంలో అధికారాన్ని గద్దెదించే వరకు నిద్రపోమంటూ జేఏసీ నాయకులు హెచ్చరించారు. జిల్లా చేయాలని చెప్పేసి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల స్తూపం దగ్గర మనం ఉన్నాము. ఈ రోజు ఈ స్తూపానికి వినతి పత్రం ఇచ్చి ఆయన హామీ ఇచ్చి యువగలం పాదయాత్రలో ప్రత్యక్షంగా మేమే ఆయనకు వినతి పత్రం ఇచ్చి మా పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చెందలేకపోతుంది, ఖచ్చితంగా జిల్లా చేస్తే అభివృద్ధి చెందుతుందని ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఆదోని జిల్లా చేసేంత వరకు నిద్రపోమనే విధంగా ఆయన హామీ ఇచ్చి ఈ రోజు ఆయన హామీని నెరవేర్చే పరిస్థితుల్లో ఉన్నారు. ఏదైతే ఇక్కడున్న నాయకులైతేనే వివిధ వాళ్ళంతా ఆదోని జిల్లా అయితేనే అభివృద్ధి చెందుతుంది. నారా లోకేష్ గారికి అయితేనేమి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి ప్రతి ఒక్కరికి మేము వినతి పత్రాలు అందజేయడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళ గద్దెలకి ఆ హామీలన్నింటినీ నెరవేర్చుకున్నగా ఈరోజు మేము చేసే కార్యక్రమాలన్నిటికీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉన్నది. ఆదోని జిల్లా చేయలేకపోతే అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టి మీ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని తెలియజేసుకుంటున్నాను. ఆదోని ఈ రోజు ఆనాడు ఎలక్షన్ల కోసం ఈ ప్రజల దగ్గరికి రావడం ఎంత ముఖ్యమో ఇవాళ ప్రజల సమస్యలను కూడా పరిష్కరించడం అంత ముఖ్యము. ఎందుకంటే ఆనాడు ఓట్ల కోసము గడప గడప తిరిగి మీ కుటుంబానికి ఏ సమస్య వస్తే మేము అండగా నిలబడతామన్న వాళ్ళు ఇవాళ ఆదోని జిల్లా కావాలి, మేము వెనుకబడి ఉన్నాం, అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే మా ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి దాదాపుగా 50 రోజులు దీక్ష కూర్చొని రోజు ఒక పద్ధతిలో కార్యక్రమం డిఫరెంట్ గా చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకి నీరెత్తినట్లుగా ఉందనేది ఇవాళ ప్రత్యేక తెలియాల్సిన అవసరం ఎంత ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎలక్షన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఇవాళ ముక్కసడిగా ఇవాళ ఈ విధంగా ప్రశ్నిస్తున్నాం. నా పేరు తిరుమలేష్, విద్యార్థి సంఘాల జేఏసీ కమిటీ సెంట్రల్ కమిటీ కన్వీనర్. ఈ రోజు ఆనాడు ఎలక్షన్ల కోసం ఈ ప్రజల దగ్గరికి రావడం ఎంత ముఖ్యమో ఇవాళ ప్రజల సమస్యలను కూడా పరిష్కరించడం